వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానమాట. ఈవినింగ్ టు మార్నింగ్ వ్లాగ్ అయితే తీద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. సో పిల్లలు అయితే వచ్చేసారు, ఇంకా పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయారనమాట. వాళ్ళ కోసం అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఏం చేస్తాను అనేది కూడా వీడియోలో చూపిస్తాను, చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే ఒక కడాయి గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సింపుల్గా ఉంటుంది, అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఈ స్నాక్స్ అయితే. ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకొని అందులో టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకొని, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే మనకు మంచిగా వస్తుంది అనమాట. అందులో కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఇవన్నీ వాటర్ అంతా కూడా మరిగేంత వరకు అయితే మరిగించుకోవాలి. సో ఇలా మరిగిన తర్వాత ఒక కప్పు వాటర్కి ఒక కప్పు రవ్వ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం రవ్వ ఎంత తీసుకుంటామో అంత వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా రవ్వ అంతా కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టాలి. మనకు ఈ పిండి అంతా కూడా గోరువెచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇలా ఒక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్య పిండి యాడ్ చేసుకొని చేతికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రాసుకొని ఇదంతా కూడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా ఇలా కలుపుతూ సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఒక చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనం పిండి అంతా కూడా ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారా, చాలా సింపుల్గా ఉంటుంది స్నాక్ అయితే, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా అన్నీ వేసుకొని మంచిగా అటు ఇటు ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ మరీ హీట్ అయినాక వేసుకోవద్దు, మాడిపోతాయి. కొంచెం హీట్ కావడంతో మనమైతే ఇలా బాల్స్ వేసుకొని వెంటనే కదపకూడదు. ఒక 2 నిమిషాల తర్వాత కదపాలన్నమాట. అటుకి ఇటు కదుపుతూ మంచిగా చుట్టూ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఇవంతా కూడా ఇలా తిప్పుతూ ఉంటే మంచిగా ఈవెన్గా కలర్ వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి అయితే మనం టమాటా చట్నీతోనైనా తినొచ్చు, లేదంటే సాస్తోనైనా తినొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక అలాగే మీకు ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఇవన్నీ కూడా మనం ఇలా కలుపుతూ ఉంటే ఈవెన్గా మంచిగా కాలుతాయి. ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చూసారా, చాలా సింపుల్ అంటే సింపుల్ స్నాక్స్. నచ్చితే ట్రై చేయండి. సో ఫైనల్గా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా, ఇవైతే చేశారనమాట. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తాను, ఇంకా వాళ్ళైతే తినేస్తారనమాట. తిన్న తర్వాత హోంవర్క్ చేసుకుంటారు. నేనైతే ఇంకా మార్నింగ్ ఇడ్లీ కోసం నానబెడదామని అనుకున్నాను, కానీ పనితోటే సరిపోయింది, మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడైతే వేడి నీళ్ళు పోసేసి పప్పు అయితే నానబెట్టేశాను. ఇంకా రవ్వ కూడా నానబెట్టాను. నేను 10కి అలా రుబ్బేసి పడుకుంటాను అనమాట. సో ఇంకా అవైతే నానబెట్టాను. ఇప్పుడైతే పిల్లలు తిన్న తర్వాత హోంవర్క్ అయితే చేయించాలి. సో కంటిన్యూ అవుతుంది, చూడండి. సో పిల్లలు ఇంకా స్నాక్స్ తినేసి హోంవర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఆశ పాపని హోంవర్క్ చేస్తూ ఇంక ఇక్కడ పక్కన తమ్ముడైతే వాడి వర్క్ వాడు చేసుకుంటున్నాడు. ఇంక ఈలోపు బావ కూడా వచ్చేసాడు. ఇంకా వీళ్ళతోటి అయితే ఒక 1.5 hours 2 hours కూర్చుంటే వీళ్ళకు హోంవర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంక ఇక్కడ మా కన్నయ్య హోంవర్క్ చేసుకొని డ్రాయింగ్ చేస్తున్నాడు. ఇంకా నేనైతే మార్నింగ్ ఉప్మా చేశానమాట. అది కొంచెం ఉంది, అది ఏం చేయాలని ఆలోచించాను. మళ్ళీ ఎవరు తినరని చెప్పేసి ఇది కొంచెం పోపు పెట్టేశాను అనమాట, పులిహోర టైపు. చాలా బాగుంది. సో ఇంక ఇక్కడ డిన్నర్లోకి అయితే రైస్ పెట్టేసి ఇంకా పోపు అన్నం అయితే చేశానమాట. ఇంకా అప్పుడు ఏం కర్రీ చేయాలని చెప్పేసి ఇంకా మా ఆఫ్టర్నూన్ అయితే పెసరపప్పు టమాటా చారు చేశాను. అది కొంచెమే ఉందని చెప్పేసి ఇంకా పిల్లలు లెమన్ రైస్ చేయమంటే ఇంకా అదైతే చేశాను. ఇంకా ఇక్కడ చింతకాయ పచ్చడి ఉంది, అలాగే టమాటో పచ్చడి ఉంది. ఇంక ఇక్కడ చూడండి, పొద్దున చేసిన పప్పు టమాటా అలాగే చారు ఉన్నాయి. ఇంకా లెమన్ రైస్ చేయమంటే ఇంకా చేశాను అనమాట. చాలా బాగుంది. సో ఇంక ఇక్కడ అందరం కూడా మూవీ చూస్తూ తింటున్నాము. ఇంకా తమ్ముడు కూడా వచ్చేసాడనమాట, సందీప్ కూడా. ఇంకా అందరం కూడా కూర్చొని అయితే డిన్నర్ అయితే చేస్తున్నాము.
ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత నేనైతే ఇంకా ఇడ్లీ పిండి రుబ్బుకోవాలి, అలాగే బౌల్ కూడా ఫుల్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి కూడా డిన్నర్ చేసేసిన తర్వాత రుబ్బుకున్నాను. చూసారా, ఇవి అంతా ఒకే దాంట్లో వేస్తే పొంగిపోతుందని చెప్పేసి ఇంకా రెండిట్లో వేసాను. ఇంకా షింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను, గ్యాస్ అంతా కూడా కడిగేసుకున్నాను. చూసారా, బౌల్ అయితే ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసరికి చాలా టైం అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో ఏం తీయలేదు. ఇంకేదో వచ్చేసి మార్నింగ్ అనమాట. నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడ కర్రీలోకి అయితే శనగపప్పు అలాగే క్యాబేజీ వండుదామని చెప్పేసి ఫస్ట్ అయితే క్యాబేజీ ఒక కప్పు పక్కకు పెట్టేసి ఒక కప్పు పప్పు తీసుకొని 2-3 సార్లు కడిగేసి నానబెట్టేస్తానమాట. ఇంకా బయట పని చేసుకునే లోపు పప్పు నానుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పు నానబెట్టేస్తున్నాను. సో ఇంక ఇక్కడ శనగపప్పు ఒక 2-3 సార్లు కడిగి పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ డైలీ తాగుతాను కదా, వాటర్ తాగేయడానికైతే ఇక్కడ ఒక 2 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వాళ్ళకి జీలకర్ర, 1 టేబుల్ స్పూను వాము అలాగే సోంపు అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇదైతే గ్యాస్ మీద పెట్టేస్తానమాట. ఇంకా నేను మీ పనులు చేసుకునే లోపు ఇవైతే వేడైపోతాయి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇవైతే తాగడమే. సో ఇంకా డైలీ ఇలానే ఉంటుందన్నమాట నా మార్నింగ్ రొటీన్ అనమాట. చాలా తొందరగా చేసుకుంటాను నేనైతే పనులన్నీ కూడా. ఇంకా ఈ 3 వేసేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈరోజు టిఫిన్కి ఇడ్లీ కదా, నైట్ రుబ్బేసి పెట్టాను కదా, ఇంకా ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేయడానికి పల్లీలు కూడా ఒక పక్క పెట్టేసి వేయించుతున్నాను. ఇంక ఈలోపు కర్రీలోకి అయితే క్యాబేజీ ఆల్రెడీ నేను తీసి బయట పెట్టాను, ఇంకా అవైతే కట్ చేసుకోవాలన్నమాట. క్యాబేజీ అయితే బయట నుంచి అంటే మార్కెట్ నుండి తీసుకొచ్చాడు బాగా, చిన్నగా ఉంది. నేను దీన్ని ఏదైనా స్నాక్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు కర్రీ చేయమని చెప్పేసి అన్నాడు బావ, అందుకోసమే ఇంకా క్యాబేజీ శనగపప్పు అయితే ఇంకా వండుదామని చెప్పేసి క్యాబేజీ అయితే కట్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు గుర్తులేదు, మిక్సీ జార్ ఉంది కదా నాకు చపాతీ కలిపేది, ఆ జార్లో మనము బ్లేడ్ చేయించేసుకొని మనం ఇది వేసుకుంటే చాలా సన్నగా తురుముతూ వస్తాయి అనమాట. నాకు అసలు గుర్తులేదనమాట. ఇంకా కట్ చేశాను కదా అని ఇంకా సగం కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది, కానీ ఇంకా సగం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే దాన్ని తీయలేదు. సో ఇంకా అన్నీ కట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా ఒక 2 టమాటాలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అవైతే కట్ చేసుకోవాలి. సో ఇంకా కర్రీ పోపేసి ఇంకా నేను ఇక్కడ పల్లి చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి అలాగే కొన్ని పుట్నాలు వేసి పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. ఇంక ఈరోజు సాంబార్ అయితే చేయట్లేదనమాట, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ నిన్నని పప్పు చారు చేశాను కాబట్టి ఇంకా ఈరోజు అయితే సాంబార్ ఏం చేయట్లేదు, ఓన్లీ పల్లి చట్నీ ఒకటే చేశాను. ఇంకా
పల్లి చట్నీ చేసేసి ఇంకా పోపు కూడా పెట్టేసేయాలి. ఇంక ఈలోపు రైస్ కూడా అవుతుంది, పిల్లలకు బాక్స్ కూడా రెడీ చేయాలి. ఇంక ఇక్కడ చూసారా పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకొని ఆల్రెడీ పోపు కూడా రెడీ చేసి పక్కన పెట్టాను, అది కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇంక ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫాస్ట్గా చేసుకుంటే మనకు మార్నింగ్ అయినా టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. నేను ఇలా ఖాళీగా లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటానమాట. ఇలా చూసారా ఇంకా పల్లీ చట్నీ అయితే చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయితే పెద్ద మిక్సీ జార్ ఉంది, కానీ నేను అది నైట్ పప్పు పడుతుంటే కొంచెం లోడ్ ఎక్కువేసరికి అదైతే కింద స్లిప్ అయిందనమాట. అదైతే కొంచెం రిపేర్ చేయించాలి, అందుకోసమే ఇంకా చిన్న జార్లో వేసేసి ఇంకా 2 సార్లు పట్టేశాను అనమాట. ఇంకా ఆ విషయం అయితే ఖరాబ్ అయిన సంగతి బావకైతే తెలియదు. ఇంకా అందుకోసమే ఇంకా నేను ఈరోజు బయటికి వెళ్ళినప్పుడు చేయించుకొని తీసుకురావాలి, లేదంటే బావకి వేయాలి, బావ చేయించుకొస్తాడు. ఇంక ఇక్కడ పల్లి చట్నీ పోపు కూడా పెట్టేసి ఇంకా కలిపేసి పక్కన పెట్టాను. ఇంక ఇడ్లీ కోసం పిండి కూడా రెడీ చేసి పక్కన పెట్టాను. సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసి కలిపి పక్కన పెట్టాను. ఇంక ఈలోపు ఇక్కడ పప్పు అయితే మంచి ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇంకా అది కూడా క్యాబేజ్ కూడా వేసేసి సాల్ట్ వేసేసి ఇంక ఇది ఒకసారి అంతా కూడా కలిపేసి మనం సిమ్లో పెట్టేస్తే కర్రీ కూడా అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఇంకా కొంచెం ఉప్పు వేసి ఆల్రెడీ నేను కలిపేసి పెట్టాను. ఇంకా చట్నీ కూడా అయిపోయింది, కర్రీ అవుతుంది, రైస్ అవుతుంది. ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ అలాగే బాక్సులు కూడా అన్నీ రెడీ చేసి పెట్టాలి. ఇంకా ఇడ్లీ పెట్టిన తర్వాత ఇంకా నేనైతే పిల్లల లంచ్ బాక్సులు అలాగే స్నాక్స్ బాక్స్ అలాగే ఇంకా నాప్కిన్స్ స్పూన్స్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటాను. ఇంక ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఆశ పాపని అయితే ఫ్రెష్ అప్ చేయిస్తాను. అలా ఫ్రెష్ అప్ చేయించి తనకి డ్రెస్ ఇస్తే తను వేసుకుంటుంది. ఇంక ఈలోపు నేను మిగతా పనులు అయితే చేసుకుంటాను అనమాట. ఇంక ఈలోపు టిఫిన్ కూడా రెడీ అవుతుంది. సో ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఆల్రెడీ వాటర్ అయితే పెట్టేశాను, అవి వేడి అవుతున్నాయి. ఇంక ఇందులో ఇడ్లీ అయితే పెట్టాను. ఇంక ఇక్కడ పిల్లలకు బాక్సులు పెట్టాలి కదా, బాక్సులు అన్నీ తీసి అయితే ఇలా పెడుతున్నాను. సో చూసారా ఇంక ఇక్కడ బాక్స్లో అయితే రెడీ చేసి పెట్టానమాట. ఇంకా రైస్ పెట్టడానికి కర్రీ పెట్టడానికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను. ఇలా పెట్టుకుంటే మనకు తొందరగా అవుతుంది, రైస్ అవడంతో రైస్ పెట్టచ్చు. అలాగే ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ముగ్గురికి కూడా నింపేసి పెట్టాను. ఇంక ఇక్కడ ఈలోపు రైస్ కూడా అయింది, స్విచ్ ఆఫ్ చేశాను. ఇంక ఇక్కడ నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి బావకు నాకు వాటర్ వేడి చేశాను కూడా, అవైతే తాగడానికైతే ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. రైస్ ఇప్పుడే అయింది కదా, వేడిగా ఉందని చెప్పేసి ఒక 10 మినిట్స్ తర్వాత వేడి చేద్దామని ఇంకా స్విచ్ అయితే ఆఫ్ చేశాను. ఇంక ఇక్కడ ఈలోపు హాట్ వాటర్ తాగేస్తే ఇంకా ఈ పని కూడా అయిపోతుంది. ఇంకా ఆశపాపను ఆల్రెడీ ఫ్రెష్ అప్ చేయించాను, తనకైతే రెడీ అవుతుంది. ఇంకా తనకి టిఫిన్ పెట్టేసిన తర్వాత జుట్లు అయితే వేస్తాను. ఇంక ఈలోపు డ్రెస్ వేసుకొని సాక్సులు వేసుకొని అలాగే పౌడర్ బొట్టు అయితే తనే పెట్టేసుకుంటుంది. ఇంకా కన్నయ్య ఎలాగో వాంది వాడేది రెడీ అవుతాడనమాట. ఇంక ఇక్కడ నేను జీరా వాటర్లో తప్పకుండా హనీ వేసుకుంటాను, హనీ లేనిదైతే నేను తాగను. బావ ఏమో ప్లెయిన్గా తాగిస్తాడు, నేనేమో హనీ తప్పకుండా వేసుకుని తాగుతాను. ఇది మొన్న రీసెంట్గా డిమార్ట్లో తీసుకున్నాను, ఇంకా ఇప్పుడే సీల్ తీస్తున్నాను అనమాట. ఇంకా ఇలా హనీ వేసుకొని వాటర్ అయితే తాగిస్తాను. సో ఇంక ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే నింపేశాను కదా, ఇంకా నేను కూడా వాటర్ తాగేసాను. బాటిల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే బ్యాగ్లో పెట్టేసుకుంటున్నారు. ఇంకా ఆశపాపకి అయితే లంచ్ బాస్కెట్లోనే పెట్టాలి, కన్నయ్య అయితే వాడి బ్యాగ్లో పెట్టేసుకుంటాడు. ఇంకా బావకు కూడా ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో అయితే వాటర్ బాటిల్ పెట్టేశాను. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా కర్రీ అయితే అవ్వలేదు, ఇంకా రైస్ పెట్టేస్తే పక్కన పెట్టేస్తే ఇంకా చల్లారుతుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే రైస్ ముగ్గురికి కూడా బౌల్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా ముగ్గురు వరకే మార్నింగ్ అయితే ముగ్గురు వరకే పెట్టేస్తున్నాను రైస్. ఇంకెప్పుడు ఎలాగో తమ్ముడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే మా ఇద్దరికి ఒక రైస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు మార్నింగే పిల్లల ముగ్గురికి కూడా రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ మధ్యలో సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా ఎవ్రీడే కూడా బాక్స్ పెట్టేయమని చెప్పేసి బావ అంటే ఇంకా ముగ్గురికి కూడా ఒకేసారి పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ మొన్న టమాటా పచ్చడి పెట్టాను కదా, అదైతే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు తీసుకురమ్మన్నారట, అందుకోసమే ఇంకా ఇక్కడ వాళ్ళ కోసం అయితే టమాటా పచ్చడి పెట్టేశాను. ఇంక ఇక్కడ బావకు కూడా లంచ్లోకి టమాటా పచ్చడి అలాగే ఇంకా కర్రీ అవ్వలేదు, కర్రీ అయిన వెంటనే ఇంకా కర్రీ కూడా పెట్టేస్తాను. సో ఇంకా ఫైనల్గా కర్రీ అయిపోయింది. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా బాక్స్లలో ముగ్గురికి కూడా పెట్టేస్తున్నాను. సో ఇంక ఇప్పుడు ఈలోపు ఇడ్లీ కూడా అయిపోతుంది, వాళ్ళ ముగ్గురికి అయితే పెట్టేయాలి. సరే ఇంకా బాక్సులు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా
బాస్కెట్లో పెట్టేశాను. ఇంకా పిల్లలకి బావకి ఇంకా టిఫిన్ పెట్టేస్తే ఇంకా ఒక పని అయితే అయిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరికి ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేసి ఆశు పాపకి అయితే ఇంకా జుట్లు వేయాలి. చూసారా, ఇంకా ఫైనల్గా ఇడ్లీ అయితే పెట్టేసి పల్లి చట్నీ చేశాను కదా, ఇంకా అది వేసిస్తే వాళ్ళు తినుకుంటూ ఉంటారు. నేనేమో ఆశు పాపకి జుట్లు వేస్తానన్నమాట. సో అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మనకు వీడియో అనేది ఏంటి అని అర్థమవుతుంది. సో ఇంక ఇక్కడ ఇద్దరికి కూడా పల్లి చట్నీ వేసి ఇంకా ఇచ్చేసాను. ఇంకా ఫైనల్గా వాళ్ళు తినేసి ఇంకా వెళ్తున్నారనమాట. ఆశు పాపకు జుట్లు కూడా వేసేసాను. సో ఇంకా ఫైనల్గా వెళ్తున్నారు. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచిగా వినబడుతుందా?